హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ విశ్రాంత ఉద్యోగులకు బిగ్ అలర్ట్ అండి. బిగ్ అప్డేట్. 15 ఏళ్ల కమ్యుటేషన్‌పై హైకోర్టు తుది తీర్పు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంక్ సిబ్బంది, రైల్వే ఉద్యోగులు, రక్షణ శాఖ సిబ్బంది, పెన్షనర్లు చాలా కాలంగా ఒకే అంశంపై ప్రభుత్వంతో న్యాయ పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు. అదే పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ కాల వ్యవధి. సో, ఈ యొక్క కమ్యుటేషన్ రికవరీని 15 సంవత్సరాలు కొనసాగించాలా? లేక ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, వడ్డీ రేట్లకు అనుగుణంగా దాన్ని తగ్గించాలా? అనే అంశంపై అనేక సంవత్సరాలుగా వివిధ కోర్టుల్లో కేసులు కొనసాగుతూ ఉన్నాయి. ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తాజా తీర్పు ఈ అంశంపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ముందుగా పెన్షన్ కాంపిటీషన్ అంటే ఎంతో తెలుసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేసినప్పుడు తనకు రావాల్సిన నెలవారీ పెన్షన్‌లో గరిష్టంగా 40% వరకు ఒకేసారి ముందుగా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో, దీన్నే పెన్షన్ కమ్యుటేషన్ అయితే అంటారు. చాలా చాలామంది రిటైర్ అనంతరం కుటుంబ అవసరాలు, ఇల్లు నిర్మాణం, పిల్లల విద్య లేదా వివాహాల కోసం ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకుంటారు. అయితే ముందుగానే తీసుకున్నటువంటి ఈ యొక్క మొత్తాన్ని ప్రభుత్వం తర్వాతి ప్రతి నెల నుంచి కూడా పెన్షన్ నుంచి నిర్ణీత కాలం పాటు అంటే 15 సంవత్సరాల పాటుగా ఎంతైతే కమ్యూట్ చేసుకుంటామో ఆ అమౌంట్‌ను రికవరీ చేస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ నిబంధనపై పెన్షనర్లు చాలా కాలంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వడ్డీ రేట్లు, గణాంకాల లెక్కల ప్రకారంగా కమ్యుటేషన్ మొత్తాన్ని కూడా ప్రభుత్వం సుమారు 11-12 సంవత్సరాల వ్యవధిలోనే పూర్తిగా రికవరీ చేసుకుంటోంది. అయినప్పటికీ 15 సంవత్సరాల పాటు కోత విధించడం అనేది ఆహ్, అదనపు భారం పడుతోంది వారు అని జెప్పేసి వాదిస్తున్నారు. అందుకే ఈ యొక్క రికవరీ కాలాన్ని సుమారు 135 నెలలకు పరిమితం చేయాలని ఉద్యోగ పెన్షనర్ సంఘాలు కోరుతూ దేశవ్యాప్తంగా న్యాయస్థానాలను ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుదీర్ఘ విచారణ జరిగింది. రైల్వే, బ్యాంకింగ్, రక్షణ శాఖల ఉద్యోగుల పెన్షన్ల తరఫున పలు సంఘాలు తమ వాదనలు వినిపించాయి. ప్రభుత్వం మానవ జీవితకాలం పెరిగిందని, వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గాయని, అందువల్ల పాత లెక్కల ప్రకారం రూపొందించిన 15 సంవత్సరాల రికవరీ విధానాన్ని పునఃసమీక్షించాలని కోర్టును కోరారు. అయితే ఢిల్లీ హైకోర్టు ఈ వాదనను అంగీకరించలేదు. కమ్యుటేషన్ అనేది సాధారణ బ్యాంకు రుణం కాదని, అది ప్రభుత్వ సామాజిక భద్రతా విధానంలో భాగమని కోర్టు స్పష్టం చేసింది. 1981 సెంట్రల్ సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారంగా 15 సంవత్సరాల రికవరీ పూర్తిగా చట్టబద్ధమే అయినదే అని పేర్కొంది. ఈ కాల వ్యవధిని నిర్ణయించేటప్పుడు ప్రభుత్వం జీవితకాల గణాంకాలు, ఆర్థిక అంచనాలు, రిస్క్ ఫ్యాక్టర్లు వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటుందని, అలాంటి విధానపరమైనటువంటి నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవనైతే తీర్పులో స్పష్టం చేసింది. మరి కోర్టు తన తీర్పులో మరో ముఖ్యమైన అంశాన్ని కూడా ప్రస్తావించింది. ఏంటంటే కమ్యుటేషన్ పొందిన పెన్షనర్ 15 సంవత్సరాల రికవరీ పూర్తి కాకముందే మరణిస్తే మిగిలిన మొత్తాన్ని కూడా ప్రభుత్వం కుటుంబ సభ్యుల నుంచి వసూలు చేయదు. సో, ఈ యొక్క ఆర్థిక నష్టాన్ని ప్రభుత్వం భరిస్తుంది. అందువల్లే మొత్తం వ్యవస్థను సమతుల్యం చేయడానికి 15 సంవత్సరాల రికవరీ విధానం అనేది అవసరమని కోర్టు అభిప్రాయపడింది. ఈ సందర్భంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రముఖ కామన్ కాజ్ తీర్పును కూడా ధర్మాసనం ప్రస్తావించింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే తరహాలో పరిస్థితి కనిపించింది. పునఃప్రారంభంలో కొన్ని మధ్యంతర ఉత్తర్వుల ద్వారా రికవరీ నిలిపివేసినప్పటికీ తుది తీర్పులో ఏపీ హైకోర్టులో కూడా 15 సంవత్సరాల నిబంధన సమర్థించింది కోర్టు. అయితే రాష్ట్రంలో అమల్లో ఉన్నటువంటి పెన్షన్ నిబంధనల ప్రకారంగా రికవరీ కాలాన్ని తగ్గించే అవకాశం లేదని స్పష్టం చేసింది. అనంతరం ప్రభుత్వం నిలిపివేసిన కమ్యుటేషన్ రికవరీలను మళ్లీ ప్రారంభించి పెండింగ్ మొత్తాలను వాయిదాల రూపంలో వసూలు చేయాలని నిర్ణయించింది. ఏపీ హైకోర్టు విచారణ సందర్భంగా ఒక రిటైర్డ్ అధికారి తన కమ్యుటేషన్ మొత్తం కూడా 11 సంవత్సరాల్లోనే పూర్తిగా రికవరీ అయిపోతుందని గణాంకాలతో వివరించినప్పటికీ కోర్టు వ్యక్తిగత లెక్కల కంటే అమల్లో ఉన్న నిబంధనలకే ప్రాధాన్యం ఇచ్చింది. సో, తెలంగాణ, పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కేసుల్లో దాదాపు ఇదే తరహాలో తీర్పులైతే వెలువడ్డాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా కమ్యుటేషన్ రికవరీ విషయంలో అమల్లో ఉన్నటువంటి 15 సంవత్సరాల నిబంధన కొనసాగుతోంది.
మరి కమ్యుటేషన్ అనేది ఉద్యోగి స్వచ్ఛందంగా ఎంచుకునే ఆర్థిక సదుపాయమని, దాని నిబంధనలను ముందుగానే అంగీకరించి మొత్తాన్ని స్వీకరిస్తారని కోర్టు గుర్తు చేసింది. అందువల్ల తర్వాత అదే నిబంధనలను సవాలు చేయడం సమంజసం కాదని అభిప్రాయపడింది. అయితే ప్రస్తుతం ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని కోర్టుల ద్వారా తగ్గించుకునే అవకాశం చాలా పరిమితంగా కనిపిస్తోంది. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం విధానమైనటువంటి మార్పులు చేపట్టినా లేదా 8వ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా కొత్త నిర్ణయాలు తీసుకున్నాం ఆహ్, మాత్రమే ఈ యొక్క విధానంలో మార్పనేది వచ్చే అవకాశం ఉందని జెప్పేసి నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. సో, దీనిపై మీ అభిప్రాయం ఏమిటనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.